అరే రే ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఏ బైక్ వేసుకొని పోవాలవా? ఆర్ఎక్స్ 135 రెండు, ఒక ఎన్ఎస్, ఒక డామినార్, ఒక డ్యూక్ 390. అరే రే ఏ బైక్ తీసుకొని పోవాలి? ఏంటి దేవుడా నాకు ఇన్ని బైక్స్ ఇచ్చావు, అసలు ఏ బైక్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. అసలు నాకు ఏ బైక్ తీసుకుని లాక్ స్టార్ట్ చేయాలని అర్థం కావట్లే. ఇన్ని బైక్స్ ఉన్నాయి. రే 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 అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీంట్లో పెట్రోల్ లేదు, ఇంజన్ బాగాలేదు, దీనికి డిస్క్ బాగాలేదు, దాంట్లో పెట్రోల్ తక్కువ ఉంది. ఈ స్కూటీ ఇప్పుడు తీయలేము, నా డామర్ అసలే తీయలేము. సో డ్యూక్ 390తో అడ్జస్ట్ అయిపోతాం. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఫన్. అన్ని బైక్స్ ఉన్నాయి కాదు అవి, దాంట్లో ఒక 2 బైక్స్ ఉన్నాయి. దాన్ని గ్యారేజ్కి రిపేర్కి వచ్చినాయి. బిల్డప్ కోసం తీసుకోపోయి ఇంటి దగ్గర పెట్టినా అండి. కానీ ప్రతి ఒక్క బైకర్ బాయ్ కానీ బైకర్ గర్ల్ కానీ ఉన్న డ్రీమ్ అది, ఇంటి దగ్గర పెద్ద పెద్ద బండ్లన్నీ స్టాండ్ వేసి పెట్టుకోవాలని. నాకైతే మా సిస్టమ్, నేను సపరేట్గా పార్కింగ్ కూడా చేపిస్తున్నా. ఇందాక కార్ చూస్తారు కదా, అది మొత్తం చేంజ్ అయిపోతుంది అక్కడంతా. నీట్గా వాల్ గ్రాఫిక్స్ అవి వేపిస్తున్నా. సో నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా బాగుంటాయి. అసలు ఈరోజు వీడియో ఏంది, నేను అది చెప్పకుండా మీకు ఏదో సోది అంతా చెప్తున్నా కదా. వీడియోలోకి ఎంటర్ అయిపోయింది, ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నా, క్లిప్ చూడండి. Worst case scenario, we'll take him apart and carry him out. Up to you. Good luck. చూసారు కదా వీడియో మస్తుంది కదా. వీడియోనే కాదు, అందులోనే బైక్స్ కూడా డెడ్ బైక్స్ చాలా బాగున్నాయి. ఆ బైక్స్ కొనాలంటే ఒక్కొక్కటి 16 నుంచి 17 lakhs వరకు పడుతుంది. మనం అంత బడ్జెట్ పెట్టలేము, మనతో కాదు. సో అందుకోసం మేము మన బడ్జెట్లో 2 stroke ఇంజన్ని ఒక డెడ్ బైక్ లాగా చేంజ్ చేస్తున్నాము. చిన్న మోడిఫికేషన్ కాదు, చాలా పెద్ద మోడిఫికేషన్. ఒక ఇంజన్ సగం చాసీ తప్ప మిగతా మొత్తం పార్ట్స్ అన్నీ చేంజ్ చేసి ప్రాపర్ ఒక డట్ బైక్ లాగా తయారు చేస్తాం మన గ్యారేజ్లోనే. సో మొత్తం ఆ వీడియో 2 parts వస్తుంది. సో 2 parts బాగా చూడండి. వీడియో మోడిఫికేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వస్తుంది. లాస్ట్ టైం మీరు చూసారు కదా, సుజుకి ఒకటి మ్యాక్స్ 100 ఒకటి తయారు చేసాము, అది కూడా బాగా వచ్చింది. అండ్ రీసెంట్గా లాస్ట్ వాగ్లో చూసింటారు స్ప్లెండర్, అది కూడా చాలా బాగా వచ్చింది. బైక్ అంతా బాగా సెట్ అయిపోయింది, లుక్ కూడా బాగా అనిపిస్తుంది. బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి మంచి అప్రిషియేషన్స్ అన్నీ వచ్చినాయి, బైక్ బాగా చేశారని. సో దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ బైక్ తయారు చేస్తున్నాము. ఈ బైక్ కొండలు ఎక్కుతుంది, ఇట్లా పొలాల్లో పోతుంది, అన్ని చోట్ల పోతుంది. చిన్న 2 stroke ఇంజన్ 100cc ఇంజనే, దాన్ని తీసుకొని తయారు చేస్తున్నాం. సో ఈ part 1లో జస్ట్ నేను ప్రోటోటైప్ చూపిస్తాను, అంటే ఇంకా టెస్టింగ్లో ఉంది బండి. చిన్న చిన్న వెల్డింగ్ పని అవన్నీ పూర్తి అయిపోయినాయి. లాస్ట్లో గ్రాఫిక్స్ అండ్ టెస్టింగ్ తర్వాత చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా, మనం ఒకటేసారి అన్నీ ప్రాపర్గా ఫిట్ చేయలేము. సో చిన్న చిన్న చేంజెస్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియోలో టెస్టింగ్ కూడా, బైక్ టెస్టింగ్ కూడా చేసి ఇంకా ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేస్తాను. అండ్ వన్ థింగ్, సో నేను ఎక్కువ సజెషన్స్ తీసుకుంటా, అంటే ఎవరైనా చెప్తే నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను. సో వాడు ఎందుకు చెప్పినాడు, వాడు చెప్తే నేనేం వినాలి అట్లనంతా మన దగ్గర లేదు. సో నేను ఒక చిన్న రిక్వెస్ట్, సో ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత లాస్ట్లో బైక్లో మీకు ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ ఇంకా యాడ్ చేయాలి, ఇంకా యాడ్ చేయాలి అంటే ఏదైనా పెట్టినవి ఏమైనా తీసేయాలి, ఇలాంటి ఏమైనా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కదా అవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు వీలైనంత వరకు మీ కామెంట్స్లో ఏం చెప్తారో వాటిని కూడా నేను బైక్కి ఫుల్ఫిల్ చేస్తాను. సో ఇది
మర్చిపోద్దండి. ఎందుకంటే డట్ బైక్ ఫస్ట్ టైం తయారు చేస్తున్నాం. నాకు కూడా ఏం అంత పెద్ద అవగాహన ఏం లేదు దీని గురించి. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. ఆ మిస్టేక్స్ మీకు తెలిసిన నాలెడ్జ్ నాతో షేర్ చేసుకోండి. సో కుదిరితే కలిసి బండి ఇంకా బాగా తయారు చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో బండి ప్రాపర్గా మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది. మొత్తం ప్రాపర్గా ఇన్స్టాలేషన్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయి రోడ్ పైన బైక్తో ఆడుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇది 1998 మోడల్ సుజుకి మ్యాక్స్ 100. ఇది రన్నింగ్ బండే. ముందర 4 కాయల్స్ వెళ్ళిపోతే 4 కాయల్స్ వేద్దామని తీసి అట్లే పెట్టేసినాం బండిని. ఇంకా అప్పటి నుంచి బండి యూజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్కి నేమ్ వచ్చేసి సుజుకి మ్యాడ్ 100X అని పేరు పెట్టినా. సో ఇది సిఆర్ఎఫ్ హిట్ పార్సల్. బాగా చాలా పెద్దగా వచ్చింది కదా, అన్నీ తీసి చూద్దాం. నేను ఒక జస్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన అంతే, ఏమేమి వచ్చినాయో చూడలేదు. ఇది ట్యాంక్. చాలా బాగుంది ట్యాంక్, ప్లాస్టిక్ అయినా కూడా. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది పెట్రోల్ కార్క్ అండ్ ఇంకా చిన్న చిన్న స్క్రూస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్నాయి కదా, వీటికంతా సైడ్ ప్యానల్స్, ట్యాంక్ ప్యానల్స్ సెట్ అవుతాయి. ఇది హెడ్ లైట్ మాస్క్. ఇవి ట్యాంక్ ప్యానల్స్. ఇవి ఇది ఫ్రంట్ ఫెండర్. ఇది రేర్ మడ్ గార్డ్ ఇలా వస్తుంది. పార్ట్స్ అన్నీ అర్థమైనాయి కానీ నాకు ఈ పార్ట్ ఏదో అర్థం కాలే. చూద్దాం, బైక్ ఇన్స్టాలేషన్ చేస్తే ఇక్కడ చోట అర్థమవుతుంది. ప్యానల్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. షోరూమ్ క్వాలిటీ ఎట్లా వస్తుంది అట్లా ఉంది. రెగ్యులర్గా థర్డ్ పార్టీ ఫైబర్ తీసుకుంటే అంత క్వాలిటీ అనిపించదు, కానీ ఇది క్వాలిటీ మస్తుంది. కలర్ కూడా డీసెంట్గా ఉంది. సీట్ చూసారా, ట్యాంక్ పై నుంచి కింది వరకు ఫ్లో అయింది.
ఇది ఫ్రంట్ టైరు ర్యాల్కో గ్రిప్పర్ 2.75 18 ఇంచ్ టైర్ ఇది. వర్కింగ్గా పూర్తవ్వలేదు, జస్ట్ వెల్డింగ్ పని అయిపోయింది. అండ్ ప్యానల్స్ అన్నీ ఎట్లా కూర్చుంటాయో నీట్గా సెట్ అవుతాయిలే అని చెప్పి మొత్తం ప్యానల్స్ కూర్చోబెట్టినాము. సింగారం అన్నీ బాగానే కూర్చున్నాయి. ఈ టైర్ వచ్చేసి డ్యూయల్ పర్పస్ టైర్ అది, అండ్ ఆఫ్ రోడ్కి వస్తుంది, మామూలు రోడ్డు కూడా పనిచేస్తుంది అని చెప్పి నేను ఆ గ్రిప్ తీసుకున్నా. వెనకాల టైర్ ఇంకా బుక్ చేసినా ఇంకా రాలేదు, అది వస్తే ఫిట్ చేసేస్తాను. సో ప్యానల్స్ అయితే అన్నీ నీట్గా సెట్ అయిపోయినాయి. బండి ఒక 65% వరకు అన్నీ అసెంబుల్ చేసినాం, ఇంకాస్త పెండింగ్ ఉంది. నిన్న పెట్రోల్ వేసి పెట్టిన ట్రయల్ కొడదామని. బండి ఇంజన్ స్టార్ట్ చేసి కూడా ఒక 3 months దాకా అవుతుంది. ఓహో నిన్న జస్ట్ ఒక పెట్రోల్ ఫిల్ చేసి పెట్టిన పక్కకి, బండి స్టార్ట్ చేయలేదు. నిన్న ఈవినింగ్ లేట్ అయిపోయింది షాప్ దగ్గర. డామినర్ కూడా ఇక్కడే పెట్టేసిన. ఇంటి దగ్గర పార్కింగ్ది వర్క్ జరుగుతుంది వర్క్. హ్యాండ్లింగ్ అయితే చాలా హైట్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది హ్యాండిల్. వెనకాల ఇంకా హైట్ చేసింది మీ, ఇంకా ఓవర్ అయిపోతుందని చెప్పేసి కాస్త డౌన్ చేయించిన. ఇంకా బంచ్ ఆఫ్ వైర్స్, ఈ వైర్లు అసలు ఏది ఎక్కడ ఉందో కూడా అర్థమవుతలేదు. మాకు వైరింగ్ ఇస్తేప్పుడు సినిమా అనిపిస్తుంది. స్టార్ట్ చేసి చూద్దాం. కీగా ఏం లేదు, అంతా డైరెక్ట్గానే ఉంది కనెక్షన్. ఇగ్నిషన్ డైరెక్ట్గానే ఉంది కనెక్షన్. ఇది అసలు నాకు బేర్ ఫుడ్కి అయితే కాలు అందట్లే, టో పని నిలబడుతున్నాయి. నాకు ఇట్లా ఉంటే ఇంకా నాకంటే హెడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు అసలు అందదు. రేర్ బ్రేక్ లేదు, రేర్ పెడల్ కూడా ఇంకా ఫిట్ చేయలే, ఓన్లీ ఫ్రంట్ డిస్పోర్ట్ పని చేస్తుంది. క్లచ్ సరిగా లేదు, క్లచ్ అడ్జస్ట్మెంట్ కొంచెం హార్డ్ ఉంది, క్లచ్ పట్టుకుంటుంది. ఇది నడపాల్సింది మెయిన్ రోడ్లో కాదు, ఆఫ్ రోడ్లో. ఆఫ్ రోడ్ పోయి చూస్తా ఎంతవరకు రేస్ సస్పెన్షన్ యాక్షన్ ఇస్తుంది, అండ్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంతవరకు యాక్షన్ ఇస్తాయో ఇట్లా ఆఫ్ రోడ్లో పోతే తెలుస్తుంది. బండి బాగానే లాగుతుంది థర్డ్ గేర్లో కూడా, అండ్ సెకండ్ గేర్ ఫస్ట్ గేర్లో కాస్త ఏదో హార్డ్ మూమెంట్ ఉన్నట్టుంది. క్లచ్ సరిగా అడ్జస్ట్మెంట్ చేయాలి, చూసుకొని పోవాలి. ఎందుకంటే వెనకాల చిన్న టైర్ ఉంది, పాత టైరే ఉంది. ఫ్రంట్ ఒకటి కొత్త టైర్ వేసిన 2.75 సెక్షన్ 18 ఇంచ్ టైర్ అది, అండ్ అది ఆఫ్ రోడ్కి పనిచేస్తుంది, అండ్ మామూలుగా రోడ్స్ పైన కూడా పనిచేస్తుంది. వెనకాల టైర్ బుక్ చేసినా ఇంకా రాలేదు. ఏం చెప్పాలంటే సరిగా బోల్స్ అన్నీ ఇంకా ఫిట్ చేయలే, ఊకే టూగా ఫిట్ చేసినాం చూడు వరకు. చిన్న ట్రైల్ వేసిన తర్వాత మొత్తం నీట్గా అసెంబుల్ చేసుకుందామని. ఇంకా ఫుడ్ ప్యాక్స్ ఉన్నాయి కదా, ఫుడ్ ప్యాక్స్ కూడా పెద్ద వస్తాయి. సంబంధి శాడ్లింగ్ అయితే హైలైట్ ఉంది. టూ స్ట్రోక్ ఇంజన్ బా, ఎన్ని మళ్ళీ నడుపు ఎందుకేమో తెలియదు, కానీ ఆ 2 స్ట్రోక్ మీద నడుపుతుంటే ఆ మజా వేరు వస్తుంది.
పర్లే ఎగ్జాస్ట్ కూడా కొంచెం బాగానే వస్తుంది. అంటే 2 స్ట్రోక్ రిథమ్ మిస్ కాకుండా వస్తుంది. నేను మొత్తం వెల్డింగ్ చేయించిన తర్వాత ఆ రిథమ్ ఎక్కడ పోతుందో మిస్ అవుతుందేమో అనుకుంటుంటే ఆ మాస్ రిథమ్ మిస్ కాలే, బాగానే వస్తుంది సౌండ్. మనోడు బ్యాకప్కి స్కూటీ తీసుకొచ్చినాడు. బండి మధ్యలో ఏమైనా ట్రబుల్ ఇస్తే ఇబ్బంది కదా. ఫిల్టర్ కూడా నేను ఇది జస్ట్ అట్లా పెట్టిన అంతే, డస్ట్ పోకుండా. ఈ ఫిల్టర్ కూడా ఏదో ఒకటి జుగాడు చేయాలి. అండ్ అనుకున్నా దీనిపైన ఒకటి రబ్బర్ ప్యాడ్ వస్తుంది. నాకు ఆ రబ్బర్ ప్యాడ్ దొరకట్లేదు. అందుకు నేను ట్రాక్టర్ది టైర్ తీసుకొని ఆ టైర్ కోసేసేసిన. చైన్ మొత్తం కోసేస్తుంది దీన్ని. సో అది చేంజ్ చేయాలి. అండ్ క్లచ్ అడ్జస్ట్మెంట్ ఒకటి. పార్ట్స్ ఏమన్నీ బాగానే ఫిట్ అయినాయి, ఏం ఊగట్లేదు. బండి కూడా షేక్ ఏమి ఎక్కువ రావట్లేదు. నాకు ఈ బైక్లో నచ్చింది దీని ఇంజన్. ఒక్క కిక్కే స్టార్ట్ అయిపోతుంది. వెల్డింగ్ సరి పడలేదు. ఇక్కడ లీక్ వస్తుంది అండ్ ఇక్కడ లీక్ వస్తుంది అండ్ ఇక్కడ లీక్ వస్తుంది. వెల్డింగ్ ఇంకా పడుతుంది. వెల్డింగ్ కొట్టేయాలా. అండ్ దీనిపైన చిన్న జాలి టైప్లో ఒకటి వస్తుంది, అది వేస్తే ఇంకా బాగా లుక్ కనిపిస్తుంది. అండ్ సైలెన్సర్ కూడా ఇంకా ఫినిషింగ్ వస్తుంది, ఇంత గలీజ్ కనపడదు లాస్ట్లో. సో వెనకాల టైర్ వేసింటే లుక్ బాగా వస్తుంది ఇంకా. అండ్ ఇంకోటి రేడియేటర్ కూడా ఫిట్ చేస్తున్నాం, డమ్మీ రేడియేటర్, కొంచెం బండి భారీగా కనిపించడానికి. సో అది వేసిన తర్వాత ఇంకా సైడ్లో సీట్ మ్యాల వస్తాయి. కొంచెం పట్టుకుంటుంది ఫస్ట్ గేర్లో, క్లచ్ ప్రాబ్లమే అది. క్లచ్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా కూర్చోలే. వెనకాల టైర్ మామూలు కదా, అందుకు అసలు పుష్ చేస్తలేదు టైర్. నేను బ్రేక్ లేదనే సంగతి మర్చిపోయినా, వెనకాల బ్రేక్ లేదని. ఇప్పుడు అట్లా కొడుతుంది అది. టైర్ వేస్తే ఇంకా పట్టుకోలేము దాన్ని. ఎట్లా లేదు, అది ఆఫ్లో ఉంది. సో అంతే, నేను బండిని ఇప్పుడు ఎక్కువ చూపించాలనుకోలేదు. నెక్స్ట్ వీడియోలో బండి గురించి నీట్గా చేస్తా, అందులో బండి మొత్తం అంతా ఆలోక్ అయిపోయి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. మోడిఫికేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోస్ అన్నీ షేర్ చేయండి. సో ఈ బైక్ సేల్ చేస్తున్నా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న ఒక చిన్న పోస్ట్ పెట్టిన, ఆ పోస్ట్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు, బైక్ సేల్ చేస్తారా, బైక్ ఎంత అవుతుంది ఖర్చు అని. మొత్తం నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.